నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. జమిలీ ఎన్నికలైతే వస్తున్నాయి. అయితే ఆ ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అవుతున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ హయాంలో ఉన్నప్పుడు జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నేనే ముఖ్యమంత్రి అవుతానని ఆయన అనుకోవడం, చంద్రబాబు నాయుడు గారు ఇక కారు అని అన్నట్టు ఆయన మాట్లాడుతున్న తీరు ఇట్లా ఉంది. సో ఈ తీరుపై మనకు పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కానీ మాజీ ముఖ్యమంత్రి అయితే నేనే ముఖ్యమంత్రి అవుతానని జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంటున్నారు. దీని మీద పైన మీరేమంటారు? ఇప్పుడు ఏమండి, ఆయన కళలు కంటూనే ఉంటాడు. ఇంకా ఏం చేస్తాడు? ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీకి వెళ్ళాడు. ఆయన ప్రతిపక్ష హోదా రాదు. ఆయనకేమో అధికారం లేకపోతే కూర్చోలేడు. ఆయనకేమో మంది మార్బలం ఉండాలి, మెహర్బానీ ఉండాలి. ఇప్పుడు అవేమీ లేవు. ఉన్న నలుగురు కూడా ఎప్పుడు పారిపోదామని చూస్తున్నారు ఆయనతో ఉన్నవాళ్ళు. సో అందుకని ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఉన్నాయి కదా, జమిలీ ఎన్నికలు వచ్చేస్తే తెలుగుదేశం కూటమి ఈలోగా విడిపోతుంది, కూటమి ఉండదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తారు. అప్పుడు వాళ్ళు రారు అధికారంలోకి. మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానంటే వైసీపీ వస్తుంది, నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను. ఇన్ని కలలు కంటున్నాడు ఆయన. అయితే ఆయన ఎందుకు ఈ మాట అన్నాడంటే, కూటమిలో వీళ్ళకి ఏదైనా గొడవలు వచ్చేసాయా అంటే చంద్రబాబు నాయుడు గారికి అండ్ దెన్ పవన్ కళ్యాణ్కి వాళ్ళు విడిపోతారా, వాళ్ళు విడిపోతే ఇట్లా చేస్తారా అనేది ఆయన ఒక అనుకుంటున్నాడు, ఆయన ఎజంప్షన్ అది. కానీ అదంతా ఏం జరగలేదు. నిన్న శాసనసభలో పవన్ కళ్యాణ్ అయితే చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు. ఆ మాట విన్నాక జగన్మోహన్ రెడ్డి నిన్న నిద్రపోయి ఉండడు. ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు, ఇంకో 10 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి, అంటే నెక్స్ట్ టర్మ్ కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, కాబట్టి ఇంకా ఏ బాధ లేదు అని అంటున్నారు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ కూడా ఆయన ఊహించుకుంటున్నాడు. జమిలీ ఎన్నికలు వచ్చేస్తే అంటే తొందరగా వచ్చేస్తాయి, 2 ఏళ్లలో వచ్చేయచ్చు, 27-28లో వచ్చేస్తాయి జమిలీ ఎన్నికలు అని అనుకుంటున్నాడు ఆయన. కానీ జమిలీ ఎన్నికలు ఒకవేళ వచ్చినా కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే కనుకైతే తెలుగుదేశానికి ఇండివిజువల్గానే 134 సీట్స్ వచ్చాయి, 1-2 కాదు. కాబట్టి రేపొద్దు నిజంగా అలా వాళ్ళిద్దరూ విడివిడిగా పోటీ చేసిన అనుకుందాం, ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారికి అంటే తెలుగుదేశానికి ఖచ్చితంగా 130 నుంచి 140 లోపు సీట్లు వస్తాయి. అదేవిధంగా ఈయన మొన్న పవన్ కళ్యాణ్ పోటీ చేసి 21 out of 21 తెచ్చుకున్నారు, అంటే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది ఆయనకి. కాబట్టి మళ్ళీ ఆయన ఎన్ని పోటీ చేసినా ఖచ్చితంగా అన్నీ నెగ్గుతారు. పవన్ కళ్యాణ్ నెగ్గాక విడివిడిగా పోటీ చేసినా మళ్ళీ కలిసే పనిచేస్తారు. కొన్ని అలా కూడా అనుకుందాం, జగన్మోహన్ రెడ్డిని కాసేపు సంతోష పెడదాం మనం, అంటే వాళ్ళు విడిపోయారు సుమా, వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తారనే చెప్దాం. అలా చేసినా కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డికి మహా వస్తే ఒకటి వస్తుంది, ఏది? పులివెందుల్లో ఆయన నెగ్గితే నెగ్గుతాడు, ఇంకా ఎవరు నెగ్గే అవకాశం అయితే లేదు. అసలు ఇంకా మిగతా వాళ్ళు ఈలోగా పార్టీలో ఉంటే కదా ఇవన్నీ కూడా ఇఫులు బట్టులు అంతా కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు, ఇప్పుడు నిన్న అదే కదా మాట్లాడతాడు, అప్పులు మా టైంలోనే తక్కువ ఉన్నాయి, మేము చాలా అభివృద్ధి చేశాము, కొత్త కొత్త పదాలంతా మాట్లాడతాడు ఆయన. అభివృద్ధి అంటాడు, సంపద అంటాడు, అంటే ఎప్పుడూ వాడని పదాలు వాడుతున్నాడు ఆయన. దీనికి అంబటి రాంబాబు కూడా కౌంటర్ ఇచ్చాడు మేడం. జమిలీ ఎన్నికలు వచ్చినప్పుడు మేమే ముఖ్యమంత్రి అవుతాము, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, ఆ సీట్లో మేమే కూర్చుంటాం అంటూ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అదే ఎవడికి వాడు కొనబోయే గేదెకి పెట్టబోయే వెచ్చలి, అంటే నేను ఒకవేళ మళ్ళా ముఖ్యమంత్రిని అయితే అని అంటున్నాడు ఆయన. అయితే మీ అందరి పని చెప్తాను అని పోలీసులను బెదిరిస్తాడు. అంటే వీళ్ళు మేము వస్తే కనుక అయితే మేము అభివృద్ధి చేస్తామంటలేదు, మీరు గమనించండి. మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగు పెట్టిస్తామని అంటల్లా, మేము వస్తే మీ మీద జులుం ప్రదర్శిస్తాం, ఇప్పుడు అధికార పక్షంగా ఉన్న వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం, అదేవిధంగా పోలీసుల మీద చర్యలు తీసుకుంటాం, ఇట్లా చెప్తున్నారు తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంత అభివృద్ధి చేస్తారు, దానికి మించి మేము చేస్తామని ఎక్కడ మాట్లాడటల్లా. ఎందుకంటే ఆయన చేత కాదు కాబట్టి. ఎంతసేపు ఎవరిని కొడదాం, ఎవరిని తిడదాం, లేదు ఎవరి మీద పోస్టులు పెట్టిద్దాం, ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి ఆలోచన సరళి పెరగదు. కాబట్టి ఆయన అలాగే మాట్లాడతాడు. ఏది ఏమైనానండి, జగన్మోహన్ రెడ్డి కలలు కంటున్నాడు, కననివ్వండి, తప్పులేదు.
కళలు నిజమైనప్పుడు మనం ఆలోచిద్దాం. సూపర్ 6 పథకాలని చెప్పి అమలు చేయలేదు, ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా అంత అప్పుల పాలు చేస్తున్నారని మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే వ్యాఖ్యానిస్తున్నారు. దీని మీద మీరేమంటారు మేడం? అమ్మ, సూపర్ 6 గురించి ఆయన డే 1 నుంచి మాట్లాడుతున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు, రేపటి నుంచి ఆయన సూపర్ 6 గురించే మాట్లాడాడు. సూపర్ 6 ఒక రోజులో అమలైపోతాయా? నీ హయాంలో ఎప్పుడయ్యాయి? 8 నెలల తర్వాత నువ్వు ఒక్కొక్క పథకం మొదలుపెట్టావు. వీళ్ళు 4 నెలల్లోనే మొదటి పథకం అమలు చేశారు. మిగతావి చేస్తారు, నువ్వెందుకు కంగారు పడతావు? అసలు నీకు ఎలా ఉందంటే ఆత్రగాడికి బుద్ధిమట్టం అంటారు. ఆయనకి ఏంటంటే ఏదో ఒకటి ప్రజల్లో నెగిటివ్ తీసుకురావాలి చంద్రబాబు నాయుడు మీద అనేది ఆయన తప్పని ఇంకేమీ లేదు. మీరు గమనించండి. అంతే తప్ప అయ్యో నేను ఒక ప్రతిపక్ష నేతగా అనుకుందాం, ప్రతిపక్ష నేత కాదు, అయ్యో నేను నియోజకవర్గాలకు వెళ్ళాలి, నా నియోజకవర్గ అభివృద్ధికి నేను కృషి చేయాలి, అది లేదు. నేను గతంలో ఈవెన్ కాంట్రాక్టర్లకు 100 కోట్లు నేను అప్పులు తీర్చాలి, నేను ఆ బిల్లులన్నీ పాస్ చేయలేదు, వాటి గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నాడా? అవేమీ లేవు. ఎంతసేపు నేను, లేదంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళు పనిచేయరు, తెలుగుదేశం కూటమి పని చేయదు, నేనే పని చేశాను, నేనే తక్కువ అప్పులు తెచ్చాను, ఇది ఆయన పోలిక. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంకా మానసిక ఎదుగుదల రాదు కూడా. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఆయన అలాగే ఉంటాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా మనం ఏదో చెప్తాల్సింది ఆటలో అత్తిపడిన అంటారు, అట్లాగా అంటే వదిలేయాలి, మాట్లాడుకో అంతే. ఆయన అలా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆయనకి ధైర్యంగా మనుషుల్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. అసెంబ్లీకి వచ్చి కూర్చుని ఇప్పుడు భయం అనమాట, అసెంబ్లీకి వస్తే ఎక్కడ చెడు కూడా ఆడతారు తన్ని అని. ఎందుకంటే ఇప్పుడు అన్నీ నిలదీస్తున్నారు వాళ్ళు, ఎవడో ఆన్సర్ ఇవ్వలేడు. మండలిలో మనం చూసాం కదా నిన్న బొత్సాకి ఎట్లా అయిందో, నిన్న బొత్స బొక్కబార్లా పడ్డాడు నిన్న. కాబట్టి ఇప్పుడు ఈయనకి బుర్ర లేకుండా ఈయన ఏదో ఫలానాది అడగమని చెప్తాడండి వాళ్ళ ఎమ్మెల్యేలకి. వాళ్ళు ఆలోచించాలి కదా. నిన్న ఏం చేశారు, వాలంటీర్ల మీద ప్రశ్నించాడు. ఎవరిది తప్పని తేలింది ఆఖరికి? వాళ్ళదే, వైసీపీదే తప్పని తేలింది కదా. కాబట్టి ఇవన్నీ ఇలాగే నడుస్తాయండి, నడవనివ్వండి. జగన్ ఏంటంటే ఒక ఏమనాలి, ఇన్ఫర్మేషన్ పీస్, అంటే న్యూస్ పీస్ అనమాట. అంటే మనకి వార్తలు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలి, మనం మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలి, అంతే. ఓకే, థ్యాంక్ యూ.